ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, దేశ సంరక్షణ చేసేటటువంటి సిపాయిలు, మిలిటరీ సైనికులు ఆయుధదారులుగా ఉండి తమ మీద ఎవరైనా దాడెత్తితే వారి మీద తిరుగు యుద్ధం చేసి అవసరమైతే సంహరిస్తారు. వాళ్ళని మనం హంతకులు అంటామా? హత్య చేసిన వాళ్ళు అని వాళ్ళ మీద కేసు పెడతామా? వాళ్ళని కోర్టులో తీసుకొచ్చి నిలబెడతామా? వాళ్ళకి జైల్లో పెడతామా? వాళ్ళకి ఫైన్ వేస్తారా? ఎందుకు వేరు? వాడు కూడా కొంతమంది ప్రాణాలు తీస్తున్నాడు కదా. రోగం వచ్చినటువంటి వ్యక్తికి డాక్టర్ గారు ఒక యాంటీవైరస్ ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్ లాంటివో ఇచ్చి ఆ రోగ నిదానమైనటువంటి ఆ జీవ కణాలని వారు సంహరిస్తారు, వారు చంపి పారవేస్తారు. ఆ డాక్టర్ని మనం హంతకుడు అంటామా? ఆ డాక్టర్ని మనం దోషిగా గుర్తిస్తామా? ఎందుకని? కానీ బయట ఎవడైనా ఏదో ఒక కోపంతోటో తాపంతోటో పొరపాటున వాడిని ఏదైనా ఒక గీకితే అది చీరుకున్నా వాడి మీద పెద్ద కేసు పెట్టి వాడికి పెద్ద దండన విధించి వాడిని కటకటాల్లో పెట్టి ఇలాంటివన్నీ చేస్తారు. ఈ కాస్త చేసిన దానికి వాడికి ఇంత దండ ఎందుకండి? వాడు ప్రాణాలు తీసేసి కొన్ని వందల మందిని మొత్తం లేకుండా చేసేసినప్పటికీ కూడా వాడిని ఎందుకు మనం హంతకుడు అంటలేదు? వీడిని ఎందుకు హంతకుడు అనే ప్రయత్నం చేస్తున్నాము? ఇది మనం చూస్తున్నాం లోకంలో. అంటే చేసే పని కాదయ్యా ప్రధానము, ఆ పని వెనక నడిపించేటటువంటి డ్రైవింగ్ ఫోర్స్ అయినటువంటి జ్ఞానం ప్రధానము. వాడు నేనెవడిని, నేను ఎందుకు చేస్తున్నా, ఏమి చేస్తున్నా, ఎవరి కోసం చేస్తున్నా, ఎవరి విషయంలో నేను చేస్తున్నా, ఇది దీనికి సంబంధించినటువంటి జ్ఞానం కనుక వాడికి సవ్యంగా ఉన్నట్టయితే వాడు కొన్ని వందల మంది ప్రాణాలు తీసేసినప్పటికీ కూడా వాడిని మనం వాడికి వీరచక్ర పరమవీర చక్ర ఇచ్చి సత్కారం చేస్తామే తప్ప వాడిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయం. ఇది మనందరికీ తెలుసు. జీవితంలో ఆత్మోజ్జీవన కూడా అంతే. మనం చేసేటటువంటి కర్మ ఏమిటి అనేది ప్రధానం కాదు. ఆ చేసేటువంటి కర్మ వెనక నడిపించే జ్ఞానాన్ని మనం సవ్యంగా సిద్ధం చేసి పెట్టుకున్నామా లేదా, దాన్ని నడపగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన జ్ఞానంగా తీర్చిదిద్దామా లేదా అనేదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇది మనం చేయగలిగామనంటే 4వ అధ్యాయం 41వ శ్లోకంలో ఈ విషయాన్ని కృష్ణుడు స్పష్టం చేస్తాడు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. యోగ సన్యస్త కర్మాణం. యోగము అనంటే దేంతో వీడి జ్ఞానాన్ని చేర్చి ఉంచాలో అలా చేర్చి ఉంచగలిగిన వాడు యోగి. దేంతో చేర్చి ఉంచాలి? పనితో కాదు, పనితోటి శరీరం చేరి ఉంటుంది. ఆ పని వెనకాతలు నడిచే జ్ఞానంతో ఆత్మ చేరి ఉంటుంది. కనుక వీడు ఆత్మని ఆ జ్ఞానంతో చేర్చినవాడు కావాలి. దాని వెనకాత నడపాల్సిన పద్ధతిలో నడిపే జ్ఞానం కలవాడు. డాక్టర్ గారికి కూడా జ్ఞానం ఉంటుంది. డాక్టర్ గారి చేతిలో ఇంజెక్షనో లేకపోతే ఆపరేట్ చేసేటటువంటి పరికరాలు ఉంటాయి, టూల్స్ ఏవో ఉంటాయి, వాటితోటే ఆపరేట్ చేస్తారు.
చేత వాడికి ప్రాణం వచ్చిన వాటితోటే, ప్రాణం పోయిన వాటితోటే. వాటినే డాక్టర్ గారు వాడుతున్నప్పటికీ కూడా మన డాక్టర్ గారు దోషి అని ఎందుకంటలేదంటే, వాడేటటువంటి సందర్భంలో ఆ వెనకాతల నేను వైద్యుణ్ణి, వాడికి ఆరోగ్యాన్ని ఇవ్వడం నా బాధ్యత, నాకు చేతనైనంత వరకు వాడికి ఏర్పడ్డ రోగాన్ని తొలగించే ప్రయత్నం చేయడానికి నేను శాయశక్తిలో కృషి చేయవలసినదే. అందులో నేను వెనకాడ తగదు. ఫలితం నా చేతుల్లో లేదు, ఫలితం వాడిది. ఈ మధ్యన మనకి సుప్రీంకోర్టులో డాక్టర్స్కి అందరికీ కూడా ఒక మినహాయింపు కూడా వచ్చిందండి. మనం విని ఉంటాం కదా. వాడు పేషెంట్ విషయంలో ఇదివరకు ఏమైనా ఒకవేళ ఇబ్బంది కనుక జరిగినట్టయితే, ఏదైనా పేషెంట్ ఒక అవయవాన్ని కోల్పోవడము, ఓ ఇంద్రియాన్ని నష్టపోవడము, లేదా ప్రాణమే పోవడము, ఇలాంటిది ఏదైనా జరిగినట్లయితే ఆ డాక్టర్ గారిని అడగడానికైనా అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ మధ్యన ఏదో వచ్చింది అని విన్నాం. అలాంటిది ఏం జరిగినప్పటికీ కూడా డాక్టర్స్కి తగినటువంటి చట్టపరమైనటువంటి రక్షణ ఉంటుంది. కనుక వాడు ప్రాణం తీసేసినా వాడిని ఏమీ అనడానికి వీల్లేదు. ఎవరిని? డాక్టర్ గారిని. అసలు సహజంగానే డాక్టర్స్కి ఒక పేరు ఉందండి. మేము చెప్పింది కావచ్చు, వాళ్ళు చెప్పుకున్న పేరే. ఏంటది? లైసెన్స్డ్ కిల్లర్స్ అని. అంటే ప్రాణం తీయడానికి అధికారం పొందిన వ్యక్తులు అని అర్థం అంటవాడు. కానీ దాని మీద కొంచెం చిన్న చర్చలు అయితే జరుగుతూ ఉండేవి. ఇంకా వాడు సరిగ్గా చేయకపోతే ఆ మిగతా ఉండేటువంటి వాళ్ళు అతన్ని కౌన్సిల్ చేయడమో, లేకపోతే బంధువులు చేయడమో, లేకపోతే ప్రభుత్వం చేయడమో, ఇలాంటివి జరపడానికి అవకాశం ఉండేది. వాడు కనుక నిజంగా తప్పు చేసి ప్రాణం తీసినట్లయితే వాడికి తగినటువంటి దండన విధించేటటువంటి ఒక యోగ్యత ఉండేది, ఒక అవకాశం ఉండేది. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. అసలు డాక్టర్ గురించినటువంటి ప్రశ్న ఎత్తడానికి వీల్లేదు. వాడు ఏం చేసినప్పటికీ కూడా తనకి తెలుసును. ఎందుకంటే డాక్టర్ అంటే సహజంగానే తెలిసినవాడు అయ్యి ఉంటాడు, రోగం తెలిసినవాడు అయ్యి ఉంటాడు, రోగం ఎందుకు వచ్చిందో తెలిసినవాడు అయ్యి ఉంటాడు, దాన్ని ఎలా తొలగించాలో తెలిసినవాడు ఉంటాడు, వాడాల్సిన పరికరాల మీద అనుభవం ఉన్నవాడు అయ్యి ఉంటాడు. సహజంగా వాడికి కూడా ఒక గుండె అంటూ ఉంటుంది. కనుక వాడు కూడా మంచిని ఆలోచించేటటువంటి వ్యక్తి అయ్యి ఉంటాడు అని మనం అనుకుని ఆయన చేసిన పనిని మనం ప్రశ్న వేయం. వాడికి ఆ జ్ఞానంతో సంబంధం ఉంది, యోగం ఉన్నది. దేంతో యోగం? జ్ఞానంతో. చేసే పని వెంట నడిపే ఆ జ్ఞానంతో వీడికి యోగం ఉన్నది. ఏం చేసేటప్పుడు? సన్యస్త కర్మాణం. తను చేసేటటువంటి పని, తను చేసే పని యొక్క ఫలితాన్ని సన్యస్త వాడు వదిలిపెట్టేశాడు. దేని మీద వదిలిపెట్టాడు? మొట్టమొదటిది తన చేతిలో పట్టిన పరికరం మీద వదిలిపెట్టేశాడు భారాన్ని. ఇది బాగా పనిచేయాలి. రెండవది ఆ పరికరాన్ని తీసుకుని పని చేసేది వీడి యొక్క ఆలోచన, వీడి యొక్క మైండ్, వీడి యొక్క హార్ట్. ఇవి రెండు కదండి దాంట్లో స్పందించేది వాడు చేసే ట్రీట్మెంట్కి. కనుక వీడు తన యొక్క హృదయంతో, తన యొక్క ఆలోచనతోటి ఈయన కలిసి ఉన్నాడు. ఈయన దాని యందు భారాన్ని పెట్టాడు. ఇది నన్ను బాగా నడిపిస్తుంది కనుక నేను చేసే ట్రీట్మెంట్ సవ్యంగా ఉండాలి. ఆ డాక్టర్స్ ముఖ్యంగా వాళ్ళకి దేవుడి మీద అద్భుతమైనటువంటి ఒక విశ్వాసం ఉంటుంది అని అంటారు. ఎందుకని అంటే ఈ ఆశ్చర్యకరమైనటువంటి ఈ బాడీని అంతటిని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి ఇందులో భాగాలన్నీ బాగుంటాయి, ఆ ప్రాణం అనేది ఏదో లేదు, వాడు ఎందుకు పనికిరాడు. భాగాలన్నీ పాడైపోయినవి కానీ ప్రాణం ఉంది కనుక వాడి కోసం వీడిపో శ్రమ తప్పదు, ఇంజెక్షన్స్ తప్పవు, సర్జరీస్ తప్పవు, అది గొట్టం పెట్టడం తప్పదు, వాడికి ఇక బతికి ఉండాలి అని డాక్టర్ ప్రయత్నం చేస్తాడు, మిగతా వాళ్ళు కోరుతుంటారు. మనకు తెలిసినది అంటే తన భారాన్ని భగవంతుడి మీద పెట్టి వెనకాతలు ఎవడో ఒకడు చేసేవాడున్నాడు కనుక వాడు మంచి చేయాలి, వాడు వీడిని చక్కగా బయటికి తీసుకురావాలి, వీడు చిరునవ్వుతో వెనక్కి వెళ్ళగలిగేట్టుగా తయారు చేయాలి అని
దృఢమైనటువంటి విశ్వాసం డాక్టర్కు ఉంటుందండి. అంటే డాక్టర్స్ ఈ లోపలంతా చూశారు కనుక తప్పనిసరిగా ఆ లోపల వెనకాతల కనపడక ఉండేటటువంటి తత్వాన్ని కూడా వాళ్ళు గుర్తించగలుగుతారు, విశ్వసించగలుగుతారు. కనుకనే వాళ్ళు ఆపరేట్ చేసిన తర్వాత కూడా అంటారు, ఐ డ్రెస్ ద wound, he heals. నేను దానికి కావలసినటువంటి పనిని చేసి పెడతా, తగ్గడానికి ఏమేం చేయాలో. కానీ పూర్తిగా తగ్గించగలిగినటువంటి వాడు వాడే అని అంటారండి. ఐ డ్రెస్ ద wound, he heals అని. సో తెలివి ఉంటుంది అతను చేసేటటువంటి పని మీద. యోగ సన్యస్త కర్మాణం, పనులు మాంటలే, పరికరాలు తీసుకోవడం మాంటలే, చేసేది మాంటలే. చెప్పింది ఈయన బుద్ధిని సన్యస్త కర్మ కావాలి, యోగ సన్యస్త కర్మ కావాలి, కర్మ సన్యస్త కాదు. పనులు మానమంటలేదు. మనం భగవద్గీతలో మొదటి నుంచి చివరి దాకా దీని ఎందే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఆయన వదలమని చెప్పినా నీ తెలివిని, నీ అహంకారాన్ని, నీ అహంభావాన్ని, నీ మమతని, వీటిని వదిలిపెట్టు, నా యందు వాటిని పెట్టు. నేను నీకు మంచిగా వచ్చేట్టు చూస్తా, నీకు అవన్నీ కూడా అధికమైనటువంటి లాభాన్ని అందించేదిగా నేను తీర్చిదిద్దుతాను కదా అంటూ ఇవన్నీ కూడా దాని మీద భారం పెట్టమంటున్నాడు. యోగ సన్యస్త కర్మ, అంతేకాని పనులు మానమంటలేదు ఆయన. కర్మత్యాగం కాదు, కర్మ వెనక ఉండే భావత్యాగము. దీన్ని ఆరంభం చేశాడు 4వ అధ్యాయంలో 18వ శ్లోకంలో. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృత్స్న కర్మకృత్. పని బాగా చేసినటువంటి యుక్త, వాడే యోగి అగును. స బుద్ధిమాన్ మనుష్యేషు, వాడే బుద్ధి కలిగిన మానవుడగును. ఎవడు? కర్మణ్య కర్మయ పశ్యేత్, చేసే పనిలో వెనకాతలు నడిపేది కర్మేతరమైనది ఒకటి ఉన్నది అని గుర్తించినవాడు. కర్మణి, ఆ నడిపే వెనకాతల అకర్మ యహ పశ్యేత్, దాన్ని ఎవడైతే గుర్తిస్తాడో. అకర్మణిచ కర్మయ, ఆ పదం చాలా అందంగా వేశాడు. అకర్మణి సప్తమి విభక్తి అధికరణార్థం, అధికరణ పదం వేసాడండి అక్కడ. అంటే తన జ్ఞానమునందు ఆధారపడ్డది తను చేసే కర్మ అని ఎవడైతే గుర్తిస్తాడో. అంటే కర్మకి ఆధారం జ్ఞానం, జ్ఞానానికి పర్యవసాయం కర్మ. ఇది ఎవడు గుర్తిస్తాడో వాడే బుద్ధిమంతుడు, వాడే యోగి. ఇది చెప్పాడు 18వ అధ్యాయంలో. దాన్ని మళ్ళీ ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. యోగ సన్యస్త కర్మాణం. యోగము అంటే తను మనసులో చేసినటువంటి నిర్ణయం. ఆత్మ వెనకాతల పరమాత్మ నడిపిస్తే నడుస్తోంది. జ్ఞానం ఆత్మకుండే సహజమైనటువంటి లక్షణం. దీన్ని ఇది ప్రసరింపచేస్తోంది వెనకాతల కర్మ యొక్క ప్రభావం చేత. దాన్ని నేను తీసుకున్నట్టయితే నాకు మరింత భారం పెరుగుతుంది. భగవంతుని మీద అర్పించినట్లయితే దాన్ని పాత వాటిని కూడా నశింపచేసే సాధనంగా ఆయన వాడగలుగుతాడు. ఇది మన గతంలో చెప్పినటువంటిది. ఇది ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే భారాన్ని ఆయన మీద వదలగలుగుతాడు. కనుక వాడు సన్యస్త కర్మ అవుతాడు అన్నమాట. యోగ సన్యస్త కర్మ, బుద్ధితో వదిలిన వాడు అవుతాడు, ఫిజికల్గా కాదు. అంటే శరీరంతో నువ్వు చేసే పనులన్నీ చేయాల్సిందే. అన్ని రకాల పనులు నీకు బాధ్యతాయుతమైనవి, తప్పకుండా నువ్వు చేయాలి. అంటే కర్మత్యాగం కాదు, బుద్ధి త్యాగము. భగవద్గీతలో మొదటి నుంచి చివరి దాకా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఇదే, కర్మత్యాగము. ఎప్పుడు భగవంతుడు ఒప్పుకోడు. మరి ఏం ఒప్పుకుంటాడైనా? నువ్వు చేసే కర్మ వెనక అతను నేను చేస్తున్నా, నా కోసం చేస్తున్నా, ఇదంతా మొత్తం నా వల్లే జరుగుతోంది, వదిలిపెట్టేది. ఈ మూడింటిని కనుక నువ్వు వదిలిపెట్టగలిగావా, బస్
ఆత్మవంతం, నువ్వు మనస్సుతోటి చేయవలసిన పని చేసిన వాడవి అయినావు. మనస్సు కూడా ఆత్మ అని పేరండి. అప్పుడు వీడు మనస్సున్నవాడు అయ్యాడు. రామచంద్రుడి గురించి ప్రశ్న వేసే వాల్మీకి, ఆత్మవాన్ కహ జితక్రోధ కహ, ఆయన ప్రశ్న వేస్తాడు, ఆత్మవంతుడెవ్వడు అని. దానికి సమాధానం చెప్పాడు, రాముడిని చూపించాడు ఆయన. తర్వాత ఏమిడు ఆత్మవంతుడంటే మనస్సున్నవాడు, మనసు నెరిగి పని చేయగలిగినవాడు. రెండు అనుకోండి, ఎదటవాడి మనస్సుని గుర్తించి పని చేస్తాడు. తానెప్పుడు కూడా మనస్సుతో దేనిని నిశ్చయించుకోవాలో, దేనిని ఆశ్రయించాలో, దేనిని వదలాలో దానిందు స్పష్టత కలిగినవాడు అని అర్థం. మనకి కృష్ణుడు చెప్తున్నాడు, ఆత్మవంతం. ఎప్పుడు ఒక జీవి ఆత్మవంతుడు కాగలుగుతాడు అని అన్నట్టయితే, చెయ్యాల్సిన పనిని ఎట్లా చేయాలో తెలుసుకుంటే, వెరీ సింపుల్. చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ దీని అంత కష్టం లేదు. దీనికే మనం ఉదాహరణగా తీసుకున్నాం సిపాయిని. సిపాయి తుపాకీ పట్టుకుంటాడు, లేకపోతే కత్తి పట్టుకుంటాడు, అయితే మరొక కర్ర పట్టుకుంటాడు. ఆ ఎదుట వచ్చినటువంటి ప్రత్యర్థి సైనికుడిని వాడిని హింసిస్తాడు, కొడతాడు, అవసరమైతే ప్రాణం తీస్తాడు. కానీ అది దోషము కాదు. అప్పుడు కర్మాణి నిబధ్యంతి, వాడు అప్పుడు చేసినటువంటి ఆ యుద్ధ ప్రక్రియ కర్మ ఉందే, అది నిబధ్నాతి, అది వీడిని ఏ రకంగానూ కూడా హింసించదు. వీడి మీద వ్యతిరేక ఫలాన్ని ఇవ్వదు. నిబద్ధనంతి ధనంజయ, ఇవన్నీ కూడా వీడిని ఇక్కడ బంధించవచ్చుమా అంటూ 41వ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనకి ఉపదేశం చేస్తాడనమాట. పెద్దలు చెప్తే అది సాగుతుందండి, సింపుల్. మనం చేయవలసిన పని ఏమిటి? పెద్దలు చూపించిన మార్గంలో పెద్దల మాట వినవాయా? శ్రవణం అనేది ప్రధాన సాధనం. విను, బాగా విను, మళ్ళీ మళ్ళీ విను. విన్నదానిని మననం చేయి. మననం చేసే సాధనం మనస్సు. అప్పుడు నీకు మనస్సులో ఒక శుద్ధి ఏర్పడుతుంది. నువ్వు మనస్వి అవుతావు, నువ్వు ఆత్మవంతుడు కాగలుగుతావు. అప్పుడు నువ్వు చేసేటువంటి పని ఎందుకు చేస్తున్నావో తెలుస్తుంది, చేయించేవాడెవడో తెలుస్తుంది, దానికి ఫలభోక్త ఎవడో తెలుస్తుంది. కర్మలు నిన్ను బంధించవు, ఎందుకంటే నిన్ను వాళ్ళ కోసం చేస్తున్నావు. అంచేత చేసేది నువ్వే అయినా ఫలితం అంతా మొత్తం వాళ్ళకి. సిపాయి చేసేటటువంటి పని వల్ల లాభం సిపాయికా? నథింగ్. దేశానికి, కోటాను కోట్ల జనాభా కలిగినటువంటి ఆ దేశానికి అందరికీ, అక్కడ ఉండేటువంటి ఆ జాతికి అందరికీ కూడా మంచి శ్రేయస్సు కలుగుతుంది. వెరీ సింపుల్. వాళ్ళని నువ్వు అనుసరిస్తున్నావు. ఆత్మవంతం కర్మాణి నిబధ్నంతి. వాడికి ఏ రకంగా వాడు చేసేటువంటి పనులు కూడా వాడిని ఇబ్బందుల పాలు కానివ్వవు. అంటే పనిచేయి, మంచిగా పనిచేయి, హాయిగా జీవితంలో పనిచేయి. నీకు యుద్ధం పని, లేచి యుద్ధం చేయి. నువ్వు చేయాల్సింది శత్రువులతో పోరాటం పని చేయి. అంతే తప్ప రథంలో చతికిలబడి ధనస్సు బారేసి, బాణాలు బారేసి, ఆయుధాలన్నీ విసర్జించేసి నేను అడుక్కు తింటాను, అడవులకు పాలైపోతాను, లేకపోతే ఎక్కడో పోయి హిమాలయాల్లో తిరుగుతాను, అక్కడ ఉంటాను అంటే ప్రయోజనం ఏమిటయ్యా? ఇవన్నీ నీకు ఇచ్చినందుకు, నువ్వు వాటిని పొందినందుకు. అంచేత నీకు భగవంతుడు ఏది వ్యర్థంగా ఇవ్వలే, దేన్ని దుర్వినియోగం చేయడానికి కూడా ఇవ్వలే. అంచేత మంచిగా వాడు, సంశయాలు లేకుండా వాడు, ఏకాగ్ర బుద్ధితో వాడు, నీకు కావాల్సిన ఫలితాన్ని అవే తీసుకొచ్చిస్తాయి. 41వ శ్లోకం, యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి
ధనంజయ అని చెప్పి దాని తర్వాత చివరి శ్లోకానికి వచ్చాడు. అర్జున, ఇంత విన్నావు కదా, తస్మాత్ అజ్ఞాన సంభూతం, నీకుండేటటువంటి పెద్దల మాట వినకపోవడం వల్ల వచ్చిన నష్టం చేత నీ మనసంతా సంశయగ్రస్తమైపోయింది. ధర్మరాజు గారికి చూడు, సందేహం కలగలే. నీకంటే పెద్ద ఆయన కదా, నీకంటే పరాక్రమం కలిగినవాడు కదా, బాధ్యత కలిగినవాడు కదా, అవమానాలు పొందినవాడు కూడా కదా. అయినా ఆయనకి యుద్ధం చేయాలా వద్దని సంశయం కలగలే. చూసావా కారణం? ఆయనకి పాపం సరైనటువంటి తెలివి ఉంది, నీకు అది కొంచెం తప్పింది. అది చేత అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసిన ఆత్మనః, నీకు ఆత్మనః నీ మనస్సు లోపల సంశయం అనేకం ఏర్పడింది. చిత్వైనం సంశయం యోగమాతిష్ఠ, నీ హృదయంలో ఏర్పడ్డటువంటి ఆ సంశయాల్ని మంచి కత్తి తీసుకో. ఇదివరకు జ్ఞానాన్ని, ఆ లోపల ఉండాల్సినటువంటి జ్ఞానాన్ని, కర్మాంగకముగా ఉండాల్సిన జ్ఞానాన్ని, మామూలు జ్ఞానాన్ని గురించి మాట్లాడలేదు కృష్ణుడు ఇక్కడ, కర్మని నడిపే అంగముగా ఉండేటటువంటి జ్ఞానాన్ని పడవగా చెప్పాడు, అగ్నిగా చెప్పాడు. ఇప్పుడు ఆ రెండు తీసి పక్కన పెట్టాడు. ఇది లోపల తుప్పలు తుప్పలుగా పేరుకుపోయింది, ప్రయాణానికి అడ్డొస్తోంది, పనుల్లోంచి మనం వెనక్కి పోదామా అనిపించేట్టు చేస్తోంది. దీన్ని కట్ చేసి పారేయగలిగేటటువంటి సాధనం కావాలి. పోనీ కాల్చేద్దామంటే అది ఎండింది కూడా కాదు, అది పచ్చిది. మరి ఏం చేయాలి ఇప్పుడు? అది కాలదు, దాంట్లో నిప్పులేస్తే నిప్పులు కూడా ఆపి పారేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? చేత జ్ఞానాసిన, జ్ఞానం అనేది ఇప్పుడు ఒక పవర్ఫుల్ కత్తి. ఇప్పుడు కొత్త కొత్త కత్తులు వస్తున్నాయి చూడండి. ఆ కత్తితో నువ్వు కొయ్యక్కలే, కత్తిని పెడితే అది అలా దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి లాన్స్ గిన్స్ కట్ చేసేవాళ్ళు చూడండి, వీడి వెళ్ళి దాని అంతా కత్తితోటి, ఇదివరకు ఇలా 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 కత్తిరించడం, అదే కత్తితోటి ఇలా ఇలా కొట్టడం ఇలా ఉండేది. ఇప్పుడు అదేం అక్కర్లేదండి, దాన్ని తీసుకెళ్ళి ఇలా పెడుతుంటే ఆటోమేటిక్గా అది అలాగ నీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తీసుకొచ్చేస్తుంది. జ్ఞాన అసి, జ్ఞాన ఖడ్గధారహ నువ్వు కావాలి. శాస్త్రం అనే రథాన్ని అధిరోహించిన వాడు కావాలి. ఇప్పుడు నిన్ను ఏ కర్మ బంధించదా. అందుచేత చిత్వైనం సంశయం, నీకుండేటటువంటి సంశయాలన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టు. ఏం చేయాలి? యోగమాతిష్ఠ, నువ్వు చేయాల్సినటువంటి చక్కటి మాట ఫస్ట్ లోపల జ్ఞానాన్ని సంస్కరించు, పనిని ఆరంభించు. ఉత్తిష్ఠ, లే అంటూ అర్జునుడిని యుద్ధానికి సుముఖుడిగా, మానవుణ్ణి కర్తవ్యానికి సుముఖుడిగా తీర్చిదిద్దుతూ 4వ అధ్యాయాన్ని శ్రీకృష్ణుడు ముగిస్తాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ 4థోధ్యాయ. జ్ఞానయోగం అనే పేరు కలిగినటువంటి 4వ అధ్యాయం దీంతో ముగుస్తుంది. శ్రీకృష్ణుణ్ణి మనం మళ్ళీ 5వ అధ్యాయంలో కలుసుకుంటాం. జై శ్రీమన్నారాయణ.